పల్లవి చేసిన గొడవతో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇక పార్వతి తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక కమల తన దగ్గరికి వెళ్ళి భోజనానికి రమ్మని బలవంతంగా పార్వతిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెడతారు. ఇక అక్షయ్ గదిలోకి వెళ్ళి అక్షయ్ని కూడా చేయి పట్టుకొని బలవంతంగా డైనింగ్ టేబుల్ వద్దకు లాక్కొచ్చి తనను కూడా కూర్చోబెడతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్, భానుమతి, ప్రణవి, కోమలి వాళ్ళ హస్బెండ్ అక్కడికి వస్తారు. ఇక ఎవ్వరూ భోజనం చేయకుండా అక్కడే ఏడుస్తూ ఉన్న పార్వతిని చూస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన అవని ఇదంతా చూసి తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక దగ్గరికి వచ్చి ప్లేట్లో భోజనం వడ్డించి కలిపి తినండి అత్తయ్య అని పార్వతికి తినిపించబోతూ ఉంటుంది. ఇక పార్వతి భోజనం చేయకుండా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. ఇక అవని భోజనాన్ని అక్షయ్కి తినిపించబోతూ ఉంటుంది. తినండి అని తన్ని ఎంత బ్రతిమలాడినా అక్షయ్ కూడా భోజనం చేయకుండా అలాగే బాధపడుతూనే ఉంటాడు. ఇక ఏడుస్తూ ఉన్న పార్వతి అక్షయ్ భోజనం చేయకపోసరికి అవని చేతిలో ఉన్న భోజనం ప్లేటు తను తీసుకొని ఆ అన్నాన్ని కలిపి తినమని అక్షయ్కి నోట్లో పెట్టబోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అక్షయ్ చాలా సంతోషపడిపోతూ చాలా ప్రేమగా వాళ్ళ అమ్మ వంక చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అవని, రాజేంద్ర ప్రసాద్, కమలు ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంతో పార్వతిని, అక్షయ్ని చూస్తూ ఉంటారు. ఇంట్లో గొడవ జరగడానికి కారణమయ్యి చెయ్యని తప్పుకి అక్షయ్తో తనకి వాళ్ళ నాన్నకి సారీ చెప్పించుకున్న పల్లవి గదిలోంచి బయటకొచ్చి ఇదంతా చూస్తూ అత్తయ్యకి అక్షయ్ని ఎంత దూరం చేయాలనుకుంటే అత్తయ్య ఏంటి అక్షయ్ మీద అంత ప్రేమ చూపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.